కూడికను ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. మా తండ్రి, నీ ప్రేమ చేతను, కృప చేతను ఈ లోకంలో మీ బిడ్డలను ప్రవేశపెట్టిన విధానం బట్టి మీ బిడ్డల్ని విడవకుండా, ఎడబాయకుండా కృప చూపుతూ దయగల హస్తముతో మరి ఎలవేళ్ళందు మరి కష్టకాలమందు మమ్మల్ని ఆదరించి కాచి కాపాడి సంరక్షించిన విధానం బట్టి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువ తండ్రి, మరి అంకుల్ తిమోతి గారిని జ్ఞాపకం చేసుకుని వారు లండన్ దేశంలో ఉంటూ అక్కడ మా ప్రభువ అనారోగ్యానికి గురై తండ్రి, మరి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు తండ్రి. అందు నిమిత్తం తండ్రి వారికి తండ్రి మీరే తోడై ఉండి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి మరి కృప చూపించి త్వరగా కోల్పోవడానికి తండ్రి ఇప్పటి వరకు మీరు అనుగ్రహించినటువంటి ఆరోగ్యాన్ని నిమిత్తం వారి కుటుంబం అలాగే మా తండ్రి మరి సుమిత్రక్క వారి గృహం నందు కృతజ్ఞత కోరికని ఏర్పాటు చేయడం, తద్వారా అనేక విషయాలు మరి చేరి వచ్చిన వారందరికీ తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని తెలియపరచడం తండ్రి ఈ యొక్క కోరిక ద్వారా అనేక మంది మీ యొక్క జ్ఞానాన్ని తండ్రి మరొకసారి హృదయంలో భద్రపరచుకోవడానికి ఈ కోరికను మీరే ముందు నడిపించమని మరి చేరి వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మరి పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకుని మా ప్రభా, మరి ఇక్కడ రావాల్సిన వారు ఉన్నారు, వారందరినీ త్వరితగతిన వారి గృహానికి తోడుకొని రమ్మని ఆదరించేంత వరకు ఈ కోడికను మీరే సజావుగాను ఘనముగాను జరిపించుకుని తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని ఈ కోడికను అంతటినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన పాసం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. రైట్. ఈ కోడికలో భాగంగా ముందుగా కీర్తనలు పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. ముందుగా చిన్న కీర్తన పుస్తకం నుంచి 7వ కీర్తన పాడుకుందామండి. మరి కీర్తనలు పాడడానికి మరి రావాలి. 7వ కీర్తన ఆరాధనందుకు పాపక్షమాపణ జీవము నుంచి. సో దయించి మరి కీర్తనలో ఏకీభవించడానికి పాడడానికి మరి రావాలి సంఘ సభ్యులు ఎవరన్నా. ఆరాధన పాపక్షమాపణ జీవమునిచి కరుణామయ అందుకో ఆరాధన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మోషేతో అన్నావు ఉన్నానని. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మోషేతో అన్నావు ఉన్నానని. అల్పాయుడివే ఓ మేఘాయును, అల్పాయుడివే ఓ మేఘాయును, ఆద్యంతరహితుడవు నీవేనని. ఘనత మహిమా నీకే అని. హల్లెలూయా గానము చేసేదను. పాపక్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయ అందుకో ఆరాధనా అందుకో పాపమున జీవించి నశించితిని లోకమునాదంచు ఆశించితిని పాపమున జీవించి నశించితిని లోకమునాదంచు ఆశించితిని అయినా నీవు రక్షణనివ్వు ప్రేమించి పంపితివి యేసు ప్రభువే ఘనత మహిమా నీకే అని హల్లెలూయా గానము చేసేదము పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకో ఆరాధనా అందుకో తెలిసి కొంటిని నా యేసు నిన్ను సర్వశక్తి గల ప్రభువాయు తెలిసి కొంటిని నా యేసు నిన్ను సర్వశక్తి గల ప్రభువాయు రానున్నావు మరణాకై ఆనంద దేశములో నన్నంచుటకై ఘనత మహిమా నీకే అని హల్లెలూయా గానము చేసేదను పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకో ఆరాధనా అందుకో అంద సౌందర్యములో వ్యర్థంబని ఆశించితి వృక్షములండుటకై అంద సౌందర్యములు వ్యర్థంబని ఆశించితి వృక్షములండుటకై నిన్న నేడు నిరంతరము మారాలి మా ప్రభువు నీకే స్తుతులు ఘనత మహిమా నీకే అని హల్లెలూయా గానము చేసేదను పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకో ఆరాధనా అందుకో రెండవదిగా అదే చిన్న కీర్తన పుస్తకం నుంచి 9వ కీర్తన పాడుకుందామండి. దేవుని యందు నిరీక్షణ ఉంచి 9వ కీర్తన. దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించిన ప్రాణమా దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించిన ప్రాణమా ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు ప్రతి క్షణం నీ పక్షమందు రక్షకుడు ప్రతి క్షణం నీ పక్షమందు రక్షకుడు దేవుని యందు నిరీక్షణించి ఆయనను స్తుతించిన ప్రాణమా చీకటిని వెలుగుగా చేసి
ప్రాణమా నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే ఆధారము ఆదరణ ఆయనలో ఆధారము ఆదరణ ఆయనలో దేవుని యందు నిరీక్షణయించి ఆయనను స్తుతించిన ప్రాణమా నీకు విరోధముగా రూపించిన ఏ వినాయకమును వర్ధిల్లును. శత్రువులు మిత్రులుగా మారుదురు శత్రువులు మిత్రులుగా మారుదురు దేవుని యందు నిరీక్షణయించి ఆయనను స్తుతించిన ప్రాణమా పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడూ విడదు. కనికర సంపన్నుడు నా దేవుడు కనికర సంపన్నుడు నా దేవుడు దేవుని యందు నిరీక్షణయించి ఆయనను స్తుతించిన ప్రాణమా. మూడవదిగా అదే చిన్న కీర్తన పుస్తకరించి 12వ కీర్తన పాడుకుందామండి. ఎల్లవేళలతో కష్టకాలమందు 12వ కీర్తన పాడుకుందాం. ఎల్లవేళయందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు. ఎల్లనూ నీకే మాకెల్లడలో వల్లపడని వివరింప. ఎల్లనూ నీవే నాకెల్లడలో వల్లపడని వివరింప. విమోచకుడా విమోచనివే రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్లవేళయందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు. ఎల్లనూ నీవే నాకెల్లడలా వల్లపడని వివరింప. జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే. ఎల్లవేళయందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు. ఎల్లనూ నీవే నాకెల్లడలా వల్లపడని వివరింప. జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే. ఎల్లవేళయందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు. ఎల్లనూ నీవే నాకెల్లడలా వల్లపడని వివరింప. నిత్యుడు నీవే నా సత్యుడు నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే. ఎల్లవేళయందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు.
అదే చిన్న కీర్తన పుస్తకం నుంచి 16వ కీర్తన పాడుకుందామండి. యేసయ్య నామం ప్రతిగల నామం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం, మధుర నామం. సాటి లేని నామం, మధుర నామం. పాపము పోవును, భయమును పోవును. పాపము పోవును, భయమును పోవును. పరమ సంతోషము భక్తులకియును. పరమ సంతోషము భక్తులకియును. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం, మధుర నామం. సాటి లేని నామం, మధుర నామం. పరిమళ తైలము యేసయ్య నామం, పరిమళ తైలము యేసయ్య నామం. భూమిలో సువాసన వీచెడి నామం, భూమిలో సువాసన వీచెడి నామం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం, మధుర నామం. సాటి లేని నామం, మధుర నామం. నిన్ను నేడు పారని నామం, నిన్ను నేడు పారని నామం. నమ్మిన వారిని విడువని నామం, నమ్మిన వారిని విడువని నామం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం, మధుర నామం. సాటి లేని నామం, మధుర నామం. సైతాను సేనను జయించెడి నామం, సైతాను సేనను జయించెడి నామం. శోధనలన్నిటి బాపెడి నామం, శోధనలన్నిటి బాపెడి నామం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం, మధుర నామం. సాటి లేని నామం, మధుర నామం. భూలోకమంతా మేలైన నామం, భూలోకమంతా మేలైన నామం. సైన్యాధిపతియగు యేసుని నామం, సైన్యాధిపతియగు యేసుని నామం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం, మధుర నామం. సాటి లేని నామం, మధుర నామం. ప్రతివాని మోకాలు వంచెడి నామం, ప్రతివాని మోకాలు వంచెడి నామం. ప్రతివాని నాలుక స్తుతించెడి నామం, ప్రతివాని నాలుక స్తుతించెడి నామం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటి లేని నామం, మధుర నామం. సాటి లేని నామం, మధుర నామం. ఇంతవరకు మరి కీర్తనలు పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తనలు పాడటానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా, మరి సంఘ సభ్యులందరూ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన తెలియజేస్తానండి.
ఈ యొక్క కృతజ్ఞత కూడిక కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య పట్టణం వాక్య భాగము అపోస్తల కార్యాల గ్రంథం నుంచి ఈ యొక్క కృతజ్ఞత కూడిక కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య పట్టణం వాక్య భాగము అపోస్తల కార్యాల గ్రంథం నుంచి 3వ అధ్యాయము 3వ అధ్యాయము మరి లేఖన భాగాన్ని మరి సహోదరుడు రఘుబాబు మరి చదివి వినిపిస్తాడు. రావాలి రఘుబాబు. అపోస్తల కార్యాల నుంచి 3వ అధ్యాయము 16వ వచనం ఒక వచనం సహోదరుడు రఘుబాబు చదివి వినిపిస్తాడు. ఆయన నా నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎదిగి ఉన్న వీనిని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగు చేశాను. చాలు. లేఖన భాగాన్ని చదివించిన సహోదరికి ప్రభు పేరిట ప్రత్యేకంగా తెలియజేస్తున్నానండి. లేఖన భాగాన్ని వివరించడం చిన్న ప్రార్థన చేసుకుని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుల పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభా. మరి యొక్క కోడికలో మరి ఎంతవరకు కీర్తన పాటలో మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మా అందరికీ అనుగ్రహించి నడిపించినందుకు అలాగే మా తండ్రి మరి సమయంలో మరి వాక్యం ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి ఇటు లేఖన భాగాన్ని వివరించుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మా అందరికీ అనుగ్రహించి శ్రేష్టమైన సంగతి తండ్రి మరి బోధించుండగా ప్రతి ఒక్కరి హృదయాల్లో భద్రపరచుకుని తద్వారా ఆత్మీయంగా ఫలించడానికి ఈ యొక్క కోరికను ఏర్పాటు చేయడంలో మరి అంకుల్ తిమోతి గారిని జ్ఞాపకం చేసుకుని వారు కూడా మరి లేఖన భాగాన్ని వాక్యాన్ని విని భౌతికంగాను ఆత్మీయంగాను బలమును అందుకోవడానికి ఇటు కూడికను తండ్రి మరి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి మరొకసారి వారి కుటుంబాన్ని కూడా మరి జ్ఞాపకం చేసుకుని వారిని నడిపించమని దీవించమని ఈ కూడికనంతటి మీ చేతులు అర్పించుకుంటూ ఈ ప్రార్థన చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ముందుగా ఈ సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి తండ్రి దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు పేరట మరి చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తానండి. మరి యొక్క కృతజ్ఞత కూడిక ఉద్దేశం మరి ప్రతి ఒక్కరు కూడా తెలియాలి. ముందుగా అందు నిమిత్తం మరి లండన్ దేశంలో ఉన్నటువంటి మరి అంకుల్ తిమోతి గారిని అలాగే వారి కుటుంబాన్ని అంకుల్ తిమోతి గారికి మరి కలిగినటువంటి ఆ యొక్క అనారోగ్యం నిమిత్తం మరి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వారు కోలుకుంటున్నారు. మరి దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి బలమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఆయన వాక్యంలోనే శక్తి ఉంది. సో వాక్యాన్ని ధ్యానించుకుని వాక్యం ద్వారా బలం నిందుకోవడానికి అటు ఆత్మీయంగాను ఇటు భౌతికంగాను మరి స్వస్థతను పొందుటకు మరి మాటలు మరి కూడిక ద్వారా వారు కూడా మరి వినులాగన వారు త్వరగా కోలుకుని యథావిధిగా తిరిగి మరి నడవడానికి అలాగే యథావిధిగా పనులు చేసుకోవడానికి వారు కోలుకోవాలని దేవాదేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి మరి అంకుల్ని లేవనెత్తడాన్ని మరి ఈ యొక్క కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఏదేమైనా కానీ మానవ దేహానికి ఎందుకంటే దేవాదేవుడు మనల్ని భూమి మీదకి తీసుకొచ్చి అంటే భౌతిక సంబంధమైన జన్మని మరి అనుగ్రహించి భూమి మీదకి రప్పించి ఉన్న తరుణంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉండదండి. భౌతిక సంబంధించినటువంటి
అనారోగ్యాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఎవరు పుట్టిన కాడి నుంచి ఏ రుగ్మతులు లేకుండా, ఎటువంటి శారీరక సంబంధమైనటువంటి సమస్య లేకుండా లేరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య వస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది భౌతిక సంబంధమైనటువంటి అనారోగ్యం. సో అందు నిమిత్తం దేవాది దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా అనారోగ్యానికి గురైనప్పుడు కూడా మనం దేవుని ప్రార్థన చేసుకుని ఆయన వేడుకుంటాం, నాకు ప్రభువా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి, ఇంకా వచ్చిన సమస్య ఇంకా ఎక్కువగా ఉంటే ప్రభువా నన్ను స్వస్థపరచు అని అడుగుతాం. అవునా? ఎందుకు దేవుణ్ణి అడుగుతాం మనం? స్వస్థపరచడానికి అడుగుతాం. ఆ అడగడానికి ఏం బేస్ చేసుకుని అడుగుతాం మనం? ఆలోచన చేయాలి. విశ్వాసంతో అడుగుతాం. అవునా? అంటే దీని అంతటికీ మూలం ఏంటంటే విశ్వాసమే. ముఖ్యంగా క్రైస్తవులు అంటే దేవుని పిల్లలటువంటి మనందరికీ కూడా ఉండవలసింది మొట్టమొదటికి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం విశ్వాసము. బేస్ అయి ఉంది. క్రైస్తవులకి ఉన్నటువంటి బలమైనటువంటిది ఏంటంటే ఒక ఆయుధం లాంటిది విశ్వాసం. విశ్వాసం మూలముగానే మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడతాము. ఆ విశ్వాసానికి కర్త క్రీస్తే. అంతే కదండి? విశ్వాసానికి కర్త క్రీస్తే. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, అందుకనే చదవబడిన లేఖన భాగంలో కూడా పేతురు యోహానులు 3 గంటల సమయంలో శృంగారం అనే దేవాలయానికి, అంటే లేఖన భాగాన్ని వివరించే ముందు ఈ సందర్భాన్ని వివరిస్తున్నాను మీకు. ఆ శృంగారం అనే దేవాలయానికి ఆ ప్రధాన ద్వారం గుమ్మం ముందు భిక్షం ఎత్తుకున్నటువంటి ఎవరంట ఆయన కుంటివాడిని చూసి ఆయన చూసినప్పుడు పేతురు యోహానులు ఆయన ఎప్పుడైతే చూసినప్పుడు ఆ పొట్టి కుంటివాడు తీక్షణంగా పేతురు యోహాను మొహంగా చూస్తున్నాడు. ఏమనుకుని ఏమన్నా ఇస్తారేమో అని. ఏమన్నా ఇస్తారేమో, భిక్షగాడు భిక్షం ఎందుకు ఎత్తుకుంటాడో, ఏమన్నా ఇస్తారేమో తింటాకో, లేదంటే ధనమో, లేదంటే ఆహారం ఏదైనా ఇస్తారేమో ఆస్తి ఎదురు చూస్తారు. కానీ పేతురు యోహానులు ఏమంటారు చూడండి, 4వ వచనంలోనే భిక్షగాడు పేతురు యోహానులకు తేరి చూచి మా తట్టు చూడమనిరి. సో అప్పుడు ఏమన్నారు? అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పినప్పుడు వెంటనే దిక్కును లేచి నడవసాగాడు. అంటే ఎప్పుడైతే పేతురు యోహాను యొక్క తీరు చూడటం, అంటే పేతురు యోహాను ముందుగా ఆ పుట్టికుంటువాడిని భిక్షగాడిని చూసినప్పుడు వానిలో విశ్వాసాన్ని గుర్తించాడు. మనం చదివినప్పుడు ఏమి గ్రహించాం. ఎందుకు? విశ్వాసం ఉంది పుట్టుకుంటువాడికి. మనం గ్రహించుకోవాలండి, తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు స్వస్థతను అందుకున్నాడో చూశారు. యేసుక్రీస్తు నామంలో నీవు లేచి నడవమనగానే ఆ క్రీస్తు అంటే యేసు నామంలోనే స్వస్థత ఉంది. ఖచ్చితంగా విశ్వాసం ఉంచాడు. యేసుక్రీస్తు నామంలోనే విశ్వాసం ఉంచాడు. పుట్టుకుంటున్నటువంటి ఆ భిక్షగాడు వెంటనే దిగ్గున లేచాడు. ఆ సమయంలో అందరూ చూస్తారు, చూసి పట్టుకుంటారు. పేతురు యోహాను పట్టుకున్నప్పుడు అప్పుడు పేతురు మాట్లాడతాడు. ఆ మాట్లాడే సందర్భమే ఇది. ఏమని మాట్లాడతాడో చూడండి, 16వ వచనం మనం చదవబడిన లేఖన భాగంలోనే, ఆయన నామమందలి, ఎవరి నామం అందలి బాగుపడ్డాడో యేసుక్రీస్తు నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచెను. ఆయన నామంలోనే స్వస్థత, అంటే బాగుపడ్డాడో. ఎప్పుడైతే క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాడో అప్పుడే బలపరచబడ్డాడు అని చెప్తూనే తర్వాత లైన్ చూడండి, ఆయన వలన కలిగిన విశ్వాసమే. ఎవరి వలన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేశాను. ఎలాంటి స్వస్థత అంటది? పూర్ణ స్వస్థత. సగం కాదు,
సగం నయమయ్యి సగం కాదు, పూర్ణ స్వస్థత పొందుకున్నాడు. ఎవరి నామంలో? యేసు నామంలో, క్రీస్తు నామంలో బలమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి విశ్వాస మూలంగానే కలిగినది. విశ్వాస మూలంగా అంటే ఎవరైతే క్రీస్తుని విశ్వసించి విశ్వాస మూలంగా జీవిస్తారో అట్టి వారు ఖచ్చితంగా నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరైనండి ఆయన నామం ఎడల విశ్వాసం ఉంచితే చాలు. క్రీస్తు నామంలో నేను బాగుపడతాను, నేను అభివృద్ధి చెందుతాను, నేను ఆశీర్వాదం పొందుకుంటాను, ఖచ్చితంగా నా కుటుంబం దీవించబడుతుందని ఎవరైతే ఆయన నామందుల విశ్వాసం ఉంటారో ఖచ్చితంగా చక్కటి ఫలాన్ని పొందుకుంటారు. వారి నామం అదే క్రీస్తు నామంలో మనం ఏమడిగినా కానీ ఖచ్చితంగా పొందుకుంటాం. ఆ నామంలోనే బలమైనటువంటి శక్తి ఉంది. ఎప్పుడైతే పేతురు యోహానులో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలోనే నిన్ను నడవమని చెప్పని దిక్కులు లేచాడు. నిజంగా అద్భుతం అసలు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా లుస్త్రా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా చూడండి ముందుగా పౌలు గుర్తిస్తాడు. ఈయన ఖచ్చితంగా ఈలో విశ్వాసం ఉంది అని గ్రహిస్తాడు. ఇదే అపోస్తల కార్యంలో చూడండి 14వ వచనం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు కూడా చూడండి 14వ అధ్యాయం, అపోస్తల కార్యాల్లో 14వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుంటే, లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే. చూడండి, పుట్టుకతోనే ఎలాంటి వాడంట? కుంటివాడై ఉన్న ఎడల నడవలేక కూర్చుండి ఉన్నవాడు. అతడు పౌలు మాటలాట వినను. సో పౌలు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? కుశల పురుషులు బాగున్నావా ఇలాంటివి కాదండి. పౌలు ఏం మాట్లాడతాడు? క్రీస్తు నామంలోనే ప్రకటిస్తున్నాడు. ఆ టైంలో అంటే వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు పౌలు. వాక్యం ఎప్పుడైతే విన్నాడో, ఆ వాక్యం ఎడల విశ్వాసం ఉంచాడో, ఎందుకంటే వాక్యమైన దేవుడు మన ప్రభు, అవునా? వాక్యమైన దేవుడు. ఎప్పుడైతే పౌలు మాట్లాడట విన్నో పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండని గ్రహించాడు. చూడండి, అంటే స్వస్థత పొందుకోవాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఖచ్చితంగా. అంకుల్కి కూడా విశ్వాసం ఉంది, తిమోతి అంకుల్ కూడా. సో వెంటనే అక్క నాకు ఫోన్ చేసి సో ప్రార్థన పెడదాము, అంకుల్కి బాగాలేదు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అంటే ముందుగా వారికి ఏం కలిగింది? విశ్వాసం ఉంచారు. ప్రభు ఎడల విశ్వాసం ఉంచారు. ఆ స్థితిలో ఉండి కూడా ప్రభుకి థ్యాంక్స్ చెప్పుకోవాలని ఆలోచన రావడం చాలా గొప్ప విశేషం అండి నిజంగా. ఆ స్థితిలో ఉండి కూడా ప్రభుని జ్ఞాపకం చేసుకున్నారంటే చూడండి, విశ్వాసం అంటే అది. ఆ స్థితిలో ఉండి కూడా ప్రభు నీ చిత్తమైతే నన్ను బాగు చేయి, ప్రభు నీ చిత్తమైతే నాకు ఆరోగ్యాన్ని, నీ చిత్తమైతే. చాలామంది కోలుకున్నంత నేను ఒకటే గమనించాను, అందుకని అంకంటే అడిగాను. ఇంకా బాగానే ఉన్నారంటే ఇంతకు నేను వీడియో కాల్ మాట్లాడాను. నేను ఒకటి గమనించాను, చాలామంది అంత బాగున్న తర్వాత కృతజ్ఞత కొడుకులు పెట్టించుకుంటారు. నేను నోటీస్ చేసింది ఇదే. నేను చాలా కృతజ్ఞత కొడుకులో చూశాను. అంత ఒక మేలు పొందుకున్న తర్వాత అంత సెటిల్ అయింది, అదే కొంచెం తేరుకున్నాక అప్పుడు పెట్టుకుంటారు. కానీ ఇందాక నేను ఆ పరిస్థితిని చూసి నాకు నిజంగా చాలా బాధేసింది. నిజంగా బెడ్ మీద ఉండి పైప్స్ సలైన్ అన్ని పెట్టుకుని ఆ స్థితిలో బెడ్ మీదే అలా ఉండి అసలు కూడికి పెట్టుకోవడం ఏంటి? సాధారణంగా అందరూ చేసేది ఏంటంటే స్వస్థతను అనుకున్న తర్వాత, కోలుకున్న తర్వాత పెట్టించుకుంటారు. ఇంకా ఆ స్థితిలో ఉండి కూడికి పెట్టించుకోవడం అనేది నేను షాక్ అయ్యాను నిజంగా. అక్కడ వీడియో కాల్ చేయగానే నేను మామూలుగా ఉన్నారేమో అనుకున్నాను, మాట్లాడదామని. అంటే నేను ప్రార్థన చేయడు. చూడండి, విశ్వాసం అంటే అది. అంతా పొందుకున్న తర్వాత థ్యాంక్స్ చెప్పడం కాదు. ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు ప్రభు నీ చిత్తం అయితే బాగు చేస్తావా? బాగు చేయి. ఎందుకంటే క్రీస్తుని విశ్వసించిన వారు వారికి ఉండవలసినటువంటి మంచి లక్షణం అండి అది నిజంగా. ప్రభు నన్ను స్వస్థపరుస్తావా? స్వస్థపరచు. లేదంటే ఎందుకంటే క్రీస్తునందు నేను ఉన్నాను. నువ్వు భౌతికంగా నన్ను స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా పర్లే, క్రైస్తువులు అలాగే ఉండాలండి. ఎందుకంటే క్రీస్తునందు ఉన్నవారు ఖచ్చితంగా ఒకవేళ ఏం జరిగినా కానీ ఆయనతోనే ఉంటాం. ఎందుకంటే క్రీస్తునందు ఉన్నవారు నిజంగా
మన నిరీక్షణ అదే కదండి నిజంగా. మనం ఈ లోకంలో ఉన్నా లేకపోయినా ఆయనతో ఉంటాం. ఎందుకు భయం? చాలామంది స్వస్థత విషయాల్లో కూడా, ఆరోగ్య విషయాల్లో కూడా కంగారు పడతా ఉంటారు. ఆయన ఆయన ధరించుకుని, ఆయన స్వీకరించుకుని, క్రీస్తుని కలిగిన వారు కూడా భయపడతారు. అసలు భయపడకూడదు. క్రీస్తుని అంగీకరించిన వారు, క్రీస్తు ద్వారా రక్షణ అంటే ఆయన నామంలో బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా భయపడకూడదు. ఎందుకు భయం? అవునా? ఒకవేళ లేనోళ్ళు, రక్షణ పొందుకోనోళ్ళు భయపడాలి నిజంగా. క్రీస్తుని అంగీకరించి ఆయన మనం మన హృదయంలో మనం ధరించుకున్న వారము, ఇంకెందుకు భయం మనకి? ఆయన వస్తాడు. ఒకవేళ ఆయన లేమా, ఈ లోకంలో లేమా, ప్రాబ్లం ఏం లేదు. ఆయన వస్తాడు, మనల్ని లేవనెత్తాడు, నన్ను ఆయనతో పాటు చెయ్యి పట్టుకుని తీసుకెళ్తాడు. ఇంకేంటి భయం? హ్యాపీగా ఉంటాను ఆయనతో. అది విశ్వాసం ఉంది. అంతేగాని ఇక్కడ బాగు చేస్తాడా, బాగు చేయడా అన్నది కాదండి. అందుకని ప్రభువా నీ చిత్తమైతే, నీ మాట చొప్పున, నీ చిత్తమైతే, ప్రభువు మీద విశ్వాసం ఉంచి ఆయన మాట చొప్పున చేసిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఫలాలు పొందుకున్నారు. ఉదాహరణకి ఆయన జనసమూహంతో మాట్లాడి, లోకాసు వార్తలో ఉంటుంది ఈ సందర్భం. ఆయన జనసమూహం అందరితో మాట్లాడి ఆ ధోని మీద కూర్చొని మాట్లాడుతుండగా ఆయన ప్రసంగం అయిపోగానే శిష్యుల్ని ఆ ధోని ఆ సరస్సులోనికి మధ్యగుండా పోయి, అప్పటికే వాళ్ళు పాపం ప్రయాసపడి చేపలు ఏం పడక వాళ్ళని బాగు చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు బాగు చేసుకుంటారు, అంత అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటారు. ఆకులు అలంలో చెత్త పడతాయి వాళ్ళకి. అవి క్లీన్ చేసుకుని ఉన్న టైంలో అలసిపోయి ఉన్నారు. అప్పటికి వేసి వాళ్ళేసి ఒక చేప పడలేదు, వచ్చేసారు. వాళ్ళు బాగు చేసుకున్న టైంలో ధోని మధ్యకి నడిపించి అంటాడు, ఇప్పుడు అలా అయిందని. ప్రభా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదంటే ఆయనను నీ మాట చొప్పున. అద్భుతం కదండి. ఆయన మాట మీద విశ్వాసం ఉంచారు. ఒక పాట పడతారు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అని. అంతే, ఆయనను నీ మాట చొప్పున మేము వల వేస్తాం. వేశారు విస్తారంగా వలలో పిగిలిపోయేంతగా ఆయన నామంలోనే ఉంది. నీ మాట చొప్పున మేము చేస్తాం. విశ్వాసం ఉంచారు ప్రభు మీద, అద్భుతంగా పొందుకున్నారు. విస్తారంగా వారి కనివిని, వారి జీవితంలో చూడటువంటి విస్తారమైనటువంటి చేపలను వారి కనులారా చూశారు. అద్భుతాన్ని కనులారా వీక్షించారు. వాళ్ళు వెంటనే విడిచిపెట్టేసారు, ఆయన వెంబడించారు. అది విశ్వాసం అంటే. సో ముందుగా విశ్వాసము ఉండాలి. అందుకనే పౌలు గుర్తించాడు, అతని వైపు తేరి చూసినప్పుడు స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించాను. స్వస్థ పొందుకోవడానికి విశ్వాసం ఉంది ఖచ్చితంగా. ఈయన నీతిమంతుడు, నా వైపు తేరి చూస్తున్నాడు, వాక్యం విన్నాడు. అలా మాట్లాడుతూ పౌలు తేరి చూడగానే విశ్వాసం ఉందని గ్రహించాడు. నీతిమంతుడు అనుకున్నాడు. అందుకనే విశ్వాసం ఉంచాడు. అంతే, వెంటనే నీ పాదములు మోపిసరిగా నిలువమని బిగ్గరగా చెప్పగానే వెంటనే గొంతులేసాడంట. నడవడం కూడా కాదు, గొంతులేసాడంట. ముందుగా గుర్తించాడు విశ్వాసం ఉందని. ఎందుకంటే విశ్వాసం మూలంగానే అందరం నీతిమంతులుగా తీర్చబడతారు ఖచ్చితంగా. సో విశ్వాసం ఉండాలంటే ముందుగా వినాలండి, వాక్యం వినాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. విశ్వాసం ఉంటే కాదు, క్రియలు ఉండాలి. అట్ ది సేమ్ టైం ప్రార్థన కూడా ఉండాలి. ఆ ప్రార్థనలో పాపపు ఒప్పుకోలు ఉండాలి ఖచ్చితంగా. ప్రార్థనలు ఏముండాలండి? మనం తరచు చేసే ప్రార్థనలో ప్రభువా నాకు అది, ప్రభువా నాకు ఇది, ప్రభువా అని కాదండి. ప్రార్థనలో పాపపు ఒప్పుకోలు ఉండాలి. తగ్గింపు స్వభావం ఉండాలి. కానీ ఇవేం చేయరు మన ప్రార్థనలో. ఎంతసేపు మన ప్రార్థనలో లిస్ట్ ఏముంటుంది? లోకానుసారమైనటువంటి భౌతిక సంబంధం మన అవసరాలే ఉంటాయి. లిస్టులో పెద్ద లిస్ట్ పెడతాం, ప్రభువా మొదలు పెడతాం చిట్టా మొత్తం. ప్రార్థనలు అవేనా ఉండి మనం చేసే నిత్యం చేసే ప్రార్థనలు అవే ఉన్నాయి. అవునా? ఈ లోకానుసారమైన అవసరాల నిమిత్తమే ప్రభువా, దానికోసమే ప్రభు వచ్చింది. దానికోసమే ఆయన పరమును విడి తండ్రిని విడిచిపెట్టకూడదని భాగ్యం అని ఎంచలేదంటాడు. తండ్రితో సమానమైన స్థితిని వదిలిపెట్టి వచ్చాడు అంటే నీకు భౌతిక సంబంధించిన అవసరాలు అంటే ఇల్లులు, వాకిళ్ళు, పొలాలు, స్థలాలు కూడా కాదే. పాపంలో కూరుకుపోయి నిన్ను లేవనెత్తడానికి వచ్చాడే. పాపపు స్థితిలో, చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను బ్రతికించుకోవడానికి వచ్చాడే. ప్రభువా నేను పాపిని,
అని పాపపు ఒప్పుకోవాలి ఉండాలండి నిజంగా. పాపాన్ని ఒప్పుకోవాలి, ఒప్పుకొని ప్రార్థించుకోవాలి ఖచ్చితంగా. యాకోబు గారు అద్భుతంగా మాట్లాడతారు. యాకోబు రాసిన పత్రికలో ఇదే విషయాన్ని తెలియజేస్తాడు. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందాం. అందరూ తీయాలమ్మా. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనడి. చూడండి, ప్రార్థన చేసే ముందు మీ పాపాలని ఒకరికొకడు ఒప్పుకొనడి. ఎందు నిమిత్తం? మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. స్వస్థతను అందుకోవాలంటే ఏముండాలి? ప్రార్థన ఉండాలి, ప్రార్థన విజ్ఞాపన ఉండాలి. మీరు స్వస్థత పొందుకోవాలంటే ఆ ప్రార్థనలో ముందు మీ పాపపు ఒప్పుకోలు ఉండాలి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకముకై బహు బలము గలిదై ఉండను. నీతివంతుని విజ్ఞాపన, ఎవరైతే క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడతారో అలాంటి వారి ప్రార్థన ఖచ్చితంగా ఎక్కడికి వ్యర్థమైపోదండి. బలంగా ఉంటది, మనపూర్వకంగా. ఆ ప్రార్థన చాలా బలం ఉంటది. ఎంత బలం అంటే ఒక మనిషి ఆయుష్ని పెంచుకునేంతగా. మీకు వెంటనే అర్థమైపోవాలి. హిజ్కియా అలాంటి వాడు అనుకున్నారు. అసలు ఆ ఇజ్రాయేల్ రాజుల్లో అలాంటి వాడు ఒక్కడు కూడా లేడు. రాయబడింది గ్రంథంలో 2వ రాజుల్లో. ఇజ్రాయేల్ రాజులు అంతమంది లిస్టులను హిజ్కియాని ముందు పెడతంటే అసలు వారి పూర్వపు రాజులు ఎవడు కూడా హిజ్కియా అంతడు లేడు. ఖచ్చితంగా నీతిమంతుడు మొత్తం దేవునికి ఏదైతే అయిష్టంగా ఉన్నాయి అన్నీ నెరవేర్చాడు. తుత్తునీయలు చేశాడు, విగ్రహాలని, దేవతా స్తంభాలను పడగొట్టాడు. నెహుష్టాన్ అని పేరు పెట్టేశారు. దేనికి? మోషే ఇతర సర్పాన్ని నిలవబెడితే దాన్ని పూజించేశారు ఇశ్రాయేలీయులందరూ. దాన్ని తుత్తునీలుగా పడగొట్టాడు. దేవునికి ఏదైతే ఇష్టం లేదో అవన్నీ తీసివేశాడు యథార్థంగా. అసలు ఇశ్రాయేలు రాజులు ఎవడు అంత గొప్ప లేడు హిజ్కియా. అలాంటి హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం వచ్చింది. నీతిమంతుని ప్రార్థన బహు బలం గలదని ఎందుకంటాడో హిజ్కియాని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, హిజ్కియా 2వ రాజుల గ్రంథంలో మనకి చూడండి, ఇంకా తీయలేదు. 2వ రాజులు చాలా సంతోషం అమ్మా, చాలా స్పీడ్గా ఉన్నారు నిజంగా. ఎలాగైనా మన క్రీస్తు సంఘం వారు అన్ని విషయాల్లో ఉంటారు. 2వ రాజులు ముందుగా అసలు హిజ్కియా అలాంటి చూద్దాం. 18వ అధ్యాయం వద్దాం. ముందు హిజ్కియా గురించి మనందరం తెలుసుకోవాలి. ఎందుకంటే నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమై బహు బలం కలదంట. చూడండి, ఇక్కడ నీతిమంతులుగా కనపడుతున్నాడు ఖచ్చితంగా దేవుని దృష్టిలో. హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నాం తప్పనిసరిగా. చూడండి, 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి మనం చూసినట్టయితే చూడండి, ఇశ్రాయేలు రాజులు ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోధా రాజులు ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించను. సో చూడండి, హిజ్కియా వయసు ఎంత అనుకున్నారు? 25 వయసులో దేవుని మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాన్ని నింపుకున్నాడంటే ఈరోజు ఇదే వయసులో ఉన్నటువంటి 25 ఏళ్ళ వయసులో ఉన్నవారు ఎలా ఉన్నారండి? నేడు ఈ లోకంలో ఉన్నటువంటి 25 ఏళ్ళు ప్రాయంలో వాళ్ళు ఎలా ఉంటారు? అసలు దేవుడు అంటే భయం ఉంటుందా? దేవుడు అంటే భక్తి ఉంటుందా? చూడండి, టీనేజ్ దాటిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? లోకాన్ని ప్రేమిస్తున్నారు. కానీ హిజ్కియా అలాంటి వాడు కాదు. 25 ఏళ్ళకి రాజు అయ్యాడు. 29 సంవత్సరాలు ఇజ్రాయేలుని పరిపాలించాడు. చూడండి, రాయబడింది. సో చూడండి, ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించాను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేమందు 29 సంవత్సరములు ఏలెను. చూడండి, ఈయన ఏం చేశాడంట? తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములు కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పములను చిన్న భిన్నములుగా చేశాను. దానికి ఇజ్రాయేలు నెహుష్టాను పేరు పెట్టెను. సో పూజించేస్తున్నారు దాన్ని. అలాంటి ఆయన్ని చూడండి, 5వ వచనంలో అతడు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. దేవుని యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలను ప్రదర్శించిన వాడు. హిజ్కియా మామూలు కాదు, అలాంటి వాడు కాదు. భక్తిపరుడు, అంతకు మించిన విశ్వాసం గలవాడు. విశ్వాసం మూలంగానే నీతిమంతులుగా
తీర్చబడిన వాడు హిజ్కియా. అలాంటి హిజ్కియా చూడండి, విశ్వాసం ఉంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోను, అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమానమైన వాడు ఒక్కడును కూడా లేడంట. సాటైనోడు లేడు. అబ్బా, వీడికి సాటైనోడు ఎవడు లేడంటారు చూసారా. అంటే యూదా రాజు లిస్టులో ముందు పెడితే అందులో మొట్టమొదటి స్థానంలో ఉన్నవాడు. విశ్వాసంలో కానీ, భక్తిలోను, భయంలోను ముందు వరుసలో ఉన్నవాడు హిజ్కియా. ఒక్కడు కూడా లేడంట నిజంగానే. అంతేకాదండి, చూడండి 6వ వచనం, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక. మోషే ఇచ్చిన ధర్మ అంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నవాడు, దేవుని హత్తుకున్నవాడు. అంకుల్ తిమోతి కూడా దేవుణ్ణి హత్తుకుని ఉన్నాడుగా. కనుకనే మరి అంకుల్ నిజంగా ఆ స్థితిలో ఉన్నా కానీ దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి ఈరోజు కూడుకు పెట్టించుకున్నారంటే చాలా అసలు విశ్వాసం. నా క్రీస్తు నన్ను స్వస్థపరుస్తాడు, నా క్రీస్తు నన్ను లేవనెత్తాడు, నన్ను బాగు చేస్తాడో, నన్ను నడిపిస్తాడో హిజ్కీలాగా విశ్వాసం ఉంచాడు అంకుల్ నిజంగానే. హిజ్కియా చూడండి ఎంత అద్భుతంగా దేవుని హత్తుకున్నాడంట. ఇంకా చాలండి, ఇంకా హత్తుకుంటే దేవుని హత్తుకున్నవారు, క్రీస్తుని హత్తుకున్నవారు అద్భుతంగా స్వస్థతను అందుకున్నారు నిజంగానే. చనిపోయినా తిరిగి బ్రతికిన వారు ఉన్నారు నిజంగానే. బేతనీయ కుటుంబం హత్తుకుంది యేసుక్రీస్తు ప్రభువుని. మార్తా మరియా లాజరు కుటుంబం హత్తుకుని ఉన్నారు. అలా హత్తుకున్నారు కనుకనే ప్రభు ఎంతగానో ప్రేమించాడు ఆ కుటుంబాన్ని, బేతనీయ ఉన్నటువంటి మార్తా మరియా కుటుంబాన్ని. సపోజ్ లాజరు చనిపోయినా కానీ 4 రోజుల తర్వాత అయినా కానీ లాజరు బయటికి రమ్మన్నప్పుడు అద్భుతం జరగలేదా? హత్తుకున్నటువంటి కుటుంబం. హిజ్కియా దేవుని హత్తుకున్నాడో, హత్తుకోవడమే కాదు వాక్యానుసారంగా, అంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చక్కగా అనుసరించి నడిచాడు. అంటే వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాడు. అలాంటి జీవించాడు గనుకనే కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట నెల్లా అతడు జయము పొందెను. ఎవరైతే క్రీస్తుని హత్తుకుంటారో, ఆయన వెంబడిస్తారో, వాక్యానుసారంగా జీవిస్తారో ఖచ్చితంగా దేవుడు ఎలాంటి స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటాడో. జ్ఞాపకం చేసుకున్నాడు హిజ్కియాని, పంపించాడు. మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఎవరిని పంపించాడు? ప్రాప్తను పంపించి, ఇదిగో నువ్వు చనిపోబోతున్నావు, ఇదిగో పెట్టే బేడ సదిరేసుకో, అయిపోయింది నీ పని. దేవుడు నిన్ను చూడండి 20వ అధ్యాయంలో ప్రాప్తని యెషయాని పంపించి మాట్లాడతాడు. కానీ హిజ్కియా ఏమిచ్చాడు? విశ్వాసం ఇచ్చాడు. అదరలేదు, బెదరలేదు. మరణకరమైన రోగం అంటే మరణం అవ్వడానికి వచ్చిన రోగం అది. అంటే ఇంకా చనిపోతాడు కొన్ని రోజుల్లో. ముందుగానే ప్రవక్త ద్వారా పంపించాడు కబురు. 20వ అధ్యాయం చూడండి, ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడైన ప్రవక్త అయినటువంటి యెషయా అతనికి వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, ప్రవక్త నోట ఏముంటది? దేవుని మాట ఉంటది. దేవుని మాట వచ్చింది. నిరుత్సాహపడలే, అధైర్యపడలే, విశ్వాసాన్ని కోల్పోలే. ఒక ప్రవక్త తన నోటి నుంచి వచ్చిన మాటలు విన్నాడో భయపడ్డా? భయపడలే. ఎందుకంటే తన ముందు జీవితం ఎలా ఉంది? ప్రారంభ జీవితం అద్భుతంగా ఉంది. 25 ఏళ్ళ ఏటలోనే దేవుని ఎడల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలని ప్రదర్శించిన వాడు హిజ్కియా. దేవుడికి ఏదైతే వద్దనుకున్నాడో అవన్నిటి తీసివేశాడు. తన పూర్వీకులందరూ కూడా త్రోవ తప్పున వారందరిని కూడా సరి చేసుకుంటూ వచ్చాడు. ఒక్కొక్కటి దేవుడికి ఏదైతే వ్యతిరేకంగా నడిచిన అవన్నీ సమూలంగా నిర్మూలన చేశాడు. విగ్రహ సంబంధించినటువంటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారిని, ఆనాటి వారిని అందరినీ కూడా సమూలం నిర్మూలన చేశాడు. ఈ దేని ద్వారా అయితే విగ్రహార్పితమైనటువంటి అంటే విగ్రహంతో పూజించడం ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారంలో కూరుకుపోయారో, దేని ద్వారా అయితే వారు కూరుకుపోయారో వాటిని అన్నింటినీ తీసివేశాడు. వారి మధ్య నుంచి తీసివేసి చిన్నాభిన్నలు చేశాడు. దేవుని దైవములు కాని వారిని పూజించారో వాటన్నిటిని తీసివేసి జీవం గల దేవుని వైపునే విశ్వాసం ఉంచాడు. నీతివంతమైన జీవితాన్ని జీవించాడు.
అందుకని మరణం మీదకి వచ్చినా కానీ భయపడలేదండి. వెంటనే ఏం చేశాడంట? చూడండి చూడండి 3వ వచనం. ముఖము గోడ తట్టు తిప్పుకొని, చూడండి యెహోవా సెలవిచ్చునని చెప్పగానే అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటున్నావు. చూడండి మాట్లాడుతున్నాడు దేవునితో, ప్రార్థన చేస్తున్నాడు. ఆ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది ఖచ్చితంగా. పాపపు ఒప్పుకోలు, నువ్వు యథార్థవంతమైన జీవితం జీవించినా ప్రభు నేను ఏమైనా తప్పిదం చేశానా, నాలో ఏమైనా లోపం ఉందా అని ఒప్పుకోలు. ప్రతి దినం కూడా క్రైస్తవుని మనందరం కూడా ఒప్పుకోవాలని ప్రార్థనలో ముందుగా ఒప్పుకోవాలి. ప్రభా నువ్వు నన్ను ఈరోజు ఈ దినాన్ని ఈ క్షణం వరకు నన్ను సజీవుల లెక్కలో ఉంచావే, అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తుతులయ్యా. ఇప్పటి వరకు నన్ను కాచి కాపాడి సంరక్షించి నన్ను పోషించి అనుదినము నాకు ఆహారం అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలయ్యా. ఇకను కూడా నన్ను అదే రీతిగా నన్ను నడిపించయ్యా, నన్ను పోషించయ్యా అని ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలండి ఖచ్చితంగా. అందుకని యాకోబు గారు నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకముదై బహు బలము గలదై ఉండను. బలమైనటువంటి నీతిమంతుడు హిజ్కియా దేవునికి యథార్థంగా నడిచాడు, దేవుని హత్తుకొని ఉన్నవాడు. అలాంటి వారి ప్రార్థన ఏంటండి? బహు బలం గలదే అంటాడు. ప్రార్థనలో బలం ఉంది. హిజ్కియా దేవునికి ఇష్టమైన రీతిగా నడిచాడు, నీతిమంతమైన జీవితాన్ని జీవించాడు, దేవుని హత్తుకున్నాడు, ధర్మశాస్త్రాలను అనుసరించి నడుచుకున్నాడు. అంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నాడు, వాక్యానుసారమైన జీవితాన్ని నడిచాడు, జీవించాడు. అందుకని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుడు హిజ్కియా మొర ఆలకించాడు. చూడండి కన్నీరు విడిచాడు. సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాను ప్రార్థించెను. నీ దృష్టికి నేను ఎలా నడిచానో నీకు తెలుసు. నేను యథార్థంగా నిన్ను ఎంత ప్రేమతో నేను హత్తుకున్నానో, నీకు ఏదైతే ఇష్టం లేదో వాటన్నిటిని నేను తీసివేసేదానో. నేనే కాదు, దాని మూలంగా అందరూ త్రోవ తప్పుతున్నారు కదా, వాటన్నిటిని నేను చిన్నాభిన్నాలు చేశాను. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడైనా మర్చిపోతారండి? చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను. మరుచుట మానవ స్వభావం, జ్ఞాపకం ఉంచుకున్నట దేవుని స్వభావం. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటే హిజ్కియా చేసినవన్నీ చూశాడు. తెలియదండి దేవునికి? అన్నీ తెలుసు. వెంటనే ఎప్పుడైతే ప్రవక్త యెషయా అలా చెప్పి ఇంకా ఏది కూడా ఇంకా ఆ పులి మీద కూడా దాటకుండా ఉండడం, వెంటనే మరలా హిజ్కియా ద్వారా కౌలు ఏమని చూడండి రాయబడింది. 6వ వచనంలో చూడండి, ఇంకా ప్రవక్త దాటడు. ఎప్పుడైతే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడో, నీవు తిరిగి నా ప్రజల అధిపతి అని హిజ్కియాకు పోయి అతనితో ఎట్లనము. చూడండి 15 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించాడు ఆయుష్ని. చూడండి ప్రార్థన అంటే నీతిమంతుల విజ్ఞాపన బహు బలము గలదే. అందుకని కింద వచ్చిన యాకోబు పత్రికలో ఏలియా మనలాంటి మనుషుడే, స్వభావం గలవాడే. ప్రార్థించగానే ఎన్ని సంవత్సరాలు వర్షం ఆగిపోయిందంట? కామన్ మ్యాన్, మనలాంటి మనిషే. ఒక నరుని మొర విని వర్షం ఆగిపోయిందంట. మరలా ప్రార్థన చేయగానే మళ్ళీ వర్షం వచ్చిందంట. చూడండి ఒక మనిషి మొర విన్నాడంటే అద్భుతం. యెహోషువ విషయంలో కూడా సూర్య చంద్రాదులనే వన్ డే అలా పోల్ చేశాడు. సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యాలో ఆగిపో అని వెంటనే అలా స్టక్ అయిపోయి. అంటే చూడండి ఒక నరుని మొర విని. అంటే నీతిమంతుల ప్రార్థన అంటే విజ్ఞాపన ఏముంది దాంట్లో? బహు బలము కలితే, చాలా బలమైనటువంటి ప్రార్థన నీతిమంతుల ప్రార్థన. అందుకని నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు అన్నాడు పౌలు. నీతిమంతులు విశ్వాసం మూలంగానే జీవిస్తారు. ఆ విశ్వాసానికి కర్త మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటే విశ్వాసం ఉంటే ఖచ్చితంగా
వారు ఖచ్చితంగా ఫలం పొందుకుంటారు. అనారోగ్యానికి గురైన వారు స్వస్థత పొందుకుంటారు. అద్భుతం నిజంగా. ఆ? ప్రతి ఒక్కరు కూడా మరి క్రీస్తుని అంగీకరించడమే కాదండి, విశ్వాసం ఉంచాలి. హిజ్కియా విషయంలో అదే జరిగిందండి. విశ్వాసంతో ప్రార్థన చేశాడు, కన్నీళ్ళు విడిచాడు, ఏ మాత్రం కూడా అధైర్యపడలేదు, నిరుత్సాహపడలేదు. మరణం అవుతున్నానని తెలిసి కూడా విశ్వాసంతో ప్రభువా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నిన్ను హత్తుకున్నాను, నీతిమంతమైన జీవితాన్ని జీవించాను, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాను, బ్రతికాను. ప్రభువా నాకు వచ్చిన మానకమైన రోగాన్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు. వెంటనే 15 సంవత్సరాలు. ఆ, దీని ద్వారా ఇంకో విషయం కూడా, ఇంకో కోణంలో కూడా మనం ఆలోచించేయాలి. రైట్, స్వస్థత వచ్చింది, 15 సంవత్సరాలు ఆయుష్ పెరిగింది. ఆ 15 సంవత్సరాల తర్వాత కూడా హిజ్కియా చనిపోతాడు. చనిపోతాడు ఖచ్చితంగా. అంటే భౌతిక సంబంధమైన స్వస్థత అంటే రెండో కోణం చెప్తున్నాను నేను. భౌతిక సంబంధమైన స్వస్థత పర్మనెంటా, టెంపరీయా? టెంపరీ. అందరూ వినాల్సిన మాట, భౌతిక సంబంధమైన స్వస్థత టెంపరీ. అవునా? ఆ స్వస్థత ఈ భూమి మీద నివసించినంత కాలం వరకే దానికి ఎక్స్పైరీ డేట్ అంటారు చూసారా, ఎక్స్పైరీ డేట్. ప్రతి సబ్బు కొన్నా, పేస్ట్ కొన్నా, క్రీమ్ కొన్నా, ఏం కొన్నా దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో అలాంటిది అనుకోండి, అప్పటి వరకే. సో పర్మనెంట్ ఉంది స్వస్థత. దేనికి? భౌతికంగా స్వస్థపరుస్తాడు దేవుడు ఖచ్చితంగా, అది ఎంత మాత్రం సందేహించలేదు. ప్రార్థన చేస్తే విశ్వాసంతో ఖచ్చితంగా పొందుకుంటావు. కానీ నీ ఆత్మకు కూడా స్వస్థత అవసరము ఖచ్చితంగా. ఈ భౌతిక సంబంధమైన స్వస్థత నేను దేవుడిచ్చిన ఈ భూమి మీద నివసించడానికి ఎంతకాలం ఇస్తే అంతకాలం. హిజ్కియా కూడా 15 ఏళ్ళు ఇచ్చాడు. 15 ఏళ్ళ తర్వాత హిజ్కియా కూడా లోపలందరూ పోవాల్సిన మార్గంలోనే వెళ్ళిపోయాడు. కానీ మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను బ్రతుకుతారు. అది క్రైస్తవులుగా మనం గ్రహించుకోవాల్సింది. క్రీస్తుని విశ్వసించి నమ్మిక ఉంచి ఆయనలో నేను నిల్చుంటే నువ్వు చనిపోయినా కానీ బ్రతుకుతావు. అది మన క్రైస్తవ నిరీక్షణ. అంతే కదండి? అద్భుతం కదండి? దాన్ని స్వతంత్రించుకోవాలి మనం. సో ఈ భౌతిక సంబంధమైన స్వస్థతలో రైట్ దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. కాలం ఎందుకంటే హిజ్కియాకే ఇచ్చాడు, 15 ఏళ్ళు పొడిగించాడంటే అద్భుతం. అసలు అద్భుతమే జరిగింది. అది చెప్పండి. చనిపోవాల్సిన రక్త కౌరింపేశాడు వేగంగా. చనిపోతున్న పెట్టేవాడు చదువు. అలాంటిది ప్రార్థన చేయగానే పొడిగించాడు. కానీ అది టెంపరీ. క్రైస్తవుల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది టెంపరీ. చాలామంది టెంపరీ దానికోసం విశ్వాసాన్ని పోగొట్టేసుకుని అక్కడికి వెళ్ళిపోతున్నాను. నేను పదే చెప్తా ఉంటాను. నేను ఆ సంఘంలో, స్థానిక సంఘంలో పదే చెప్పే విషయం ఇది. భౌతిక సంబంధమైన స్వస్థతల కోసం అక్కడికి పరిగెట్టేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు విశ్వాసంలో బలంగా నిలిచుంటే నీ జీవితంలోనే, నీ కుటుంబంలోనే అద్భుతాలు జరుగుతాయి. వాటి కోసం నువ్వు ఎక్కడికో పరిగెట్టవసరంలే. అంతే కదమ్మా, వాక్యం అని చెప్తుంది. విశ్వాసంలో నిలిచున్నాడు, అంతేగాని హిజ్కియా ఎక్కడికి వెళ్ళా. గోడ తట్టు ఉన్న చోట గోడ తట్టు ఇలా వేసి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? పెద్దగా పదే చెప్పి నాకు తీసుకొచ్చింది. నిజంగానండి, ఎన్నో కూడుకుల్లో ఎన్నో సందర్భాల్లో చెప్పాం. ఎక్కడికి పరిగెలెట్టకనమ్మా, మీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు మీరు. ఎవడో తైలం అమ్ముతాడు, ప్రార్థన చేస్తాను, వచ్చేది అయిపోతుంది, బాగుపడిపోతాను, పరిగెట్టేస్తాను. ఎన్నోసార్లు ఎందుకు అంత విశ్వాసలాగా మనం ఉంటున్నామంటే వాక్యం తెలిసిన వాళ్ళు కూడా ఎందుకు పరిగెడుతున్నారు? బాధ అనిపిస్తూ ఉంటుంది. వాక్యం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నామో ఆలోచించేయండి. అంటే మనలో విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయి ఖచ్చితంగా. మనకు ఉండాలి ముందు విశ్వాసం. నువ్వు ఎవరి మీద విశ్వాసం నుంచి వెళ్ళిపోతున్నావు చూసావా, అది మూఢ విశ్వాసం అవుతుంది. తెలుసండి, మనమే తగ్గించుకుంటాం విశ్వాసం, మన స్థాయిని. నిజంగా కొంతమంది అపవాదిగాడు విశ్వాసంలో బలంగా ఉన్నామని కూడా ర్యాంక్ కొడుతూ ఉంటాడు. వాళ్ళని చెదరగొడతాడు. వాళ్ళ విశ్వాసాన్ని భ్రమపరచడానికి ఇల్లు అక్కడికి వెళ్ళు బాగుపడతావు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళని ఆడు నేను దేశ దిమ్మలో చేసి తిప్పుతున్నాడు.
నువ్వు వాడు వల్ల చిక్కుని అక్కడిక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నావు, కానీ అయ్యి నిజంగా విశ్వాసంలో బలంగా నిలబడితే ఈ నువ్వు ఎక్కడికి వెళ్ళవసరం లేదండి. హిజ్కియా కూడా ఎక్కడికి వెళ్ళాలి. ఎవరు కంగారు పడలేక దేవుని యందు విశ్వాసం ఉంచారు నిజంగా. సో అంటే విశ్వాసం మనం కూడా కొనసాగించుకోవాలండి. విశ్వాసానికి అంతా క్రీస్తుని నువ్వు బలంగా విశ్వసించినప్పుడు ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి మీద విశ్వాసం ఉంచు నువ్వు ఎందుకు ఉంచుకుంటున్నావు? క్రీస్తునే కదా. కానీ మన విశ్వాసాలు పక్కదో పడి ఎక్కడెక్కడికో వెళ్తున్నాం, ఏవేవో తెచ్చుకుంటున్నాం. చూడండి, అంటే అపవాదిగాడు మన విశ్వాసాన్ని చెడగొడుతున్నాడు. మనకి విశ్వాసం ఉంటే మనం కూడా అంతే కామన్ మ్యాన్ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియా కూడా మనలాంటి మనిషే, యెహోషువ కూడా ఒక నరుడే, మనలాంటి మనిషే. మరి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగలేదా? మరి నీ ప్రార్థనలో నువ్వు చేస్తుంటే అద్భుతం జరగట్లేదంటే నీలో విశ్వాసం లేదు. అట్ ది సేమ్ టైం పాపపు ఒప్పుకోలు యాకోబు అదే చెప్తున్నాడు, ఈ పాపాలను ఒకరికొకరు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందుకొనుకో ఒకరినొకరు ప్రార్థన చేయండి. ఎందుకంటే నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమదే బహు బలము గలదే. అది పాప ఒప్పుకోలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. సో మన విశ్వాసాలు చెదిరిపోతున్నాయి అంటే పరిగెట్టండి, ఎక్కడ పడితే అక్కడే నిలబండి, విశ్వాసంలో బలంగా నిలబండి. వాక్యం చెప్తుంది, ఏం చెప్తుందో తీర్చండి, వాక్యాన్ని పరిశీలన చేయండి, వాక్యం ఏం చెప్తుందో. అంతేగాని మనం కంగారు పడి అక్కడికి ఇక్కడికి, ఎందుకంటే మనం అక్కడికి పరిగెట్టే దేనికోసం? భౌతిక సంబంధించిన అవసరాల కోసమే. అవునా? అవునా? అట్ ది సేమ్ టైం దావీదు గారు కూడా అంతే కదా. చక్కగా దేవునికి కింద మీద పడి ప్రార్థన చేస్తాడు. బత్షెబా విషయంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను ఇది కూడా నేను. ఆయన కూడా ప్రార్థన చేశాడు, బాగుపడలేదే, బిడ్డ చనిపోయిందే. అవును కదా. మొత్తాడు బత్షెబాతో కానీ బిడ్డను మొత్తలేదా? మరి దావీదు అవిశ్వాసుడా? దావీదుకి ఏం పేరు ఉంది? హృదయాంశాడని దావీదుకి కమ్ము తినలేదా? తినడా? ఎంత విశ్వాసుడైనా విశ్వాసంలో ఒకసారి పడతాడు, ఖచ్చితంగా తోవ తప్పుతాడు. మనం కూడా ఎందుకంటే ఇవన్నీ పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడంటే మనం బుద్ధి తెచ్చుకోవడానికి. దుష్టాంతములుగా ఉన్నాయంట, బుద్ధి తెచ్చుకోవడానికి. అవి చూసి కూడా మనం ఇంకా మన విశ్వాసాన్ని వదిలేసి అక్కడికి ఇక్కడికి పొరుగులేడుతున్నామంటే మన మూఢ విశ్వాసం అవుతుంది. పూర్వం అనేవారు మూఢ నమ్మకాలని. మన క్రైస్తవులు ఇలాంటి నమ్మకాలను నమ్ముకుని అటు ఇటు వెళ్ళిపోతున్నారు, కానీ విశ్వాసంలో బలంగా ఉండకపోవడం చాలా విచారం. నిజంగా విశ్వాసం ఉండాలి నిజంగా. ఏ విశ్వాసం లేకుండా మరి అంకుల్ నిజంగా వీడియో కాల్ చేసి ప్రార్థన చేయించుకుంటారు, ఈరోజు కూడుకు పెట్టించుకుంటారు. నిజంగా అద్భుతం. ఇప్పటికీ నేను షాప్లో ఉన్నాను నిజంగా. ఎందుకంటే నేను కోలుకున్నారేమో, హెల్దీగా ఉన్నారేమో అనుకున్నాను. ఆ సిచ్యువేషన్లో వీడియో చూడగానే నాకు అసలు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పోయింది. ఇదేంటి ఈ స్థితిలో ఉండే ప్రార్థన అంటే దేవుని జ్ఞాపకం చేసుకోవడం, థ్యాంక్స్ చెప్పుకోవడం, మా మనసు ఎలా వచ్చింది అసలు ఏంటి. చాలామంది కోరుకున్న తర్వాత పెట్టించుకుంటారు, చాలామంది బాగుపడిన తర్వాత పెట్టించుకుంటారు, చాలామంది అద్భుతం జరిగితేనే కుటుంబంలో ఏదో పొందుకుంటానే పెట్టించుకుంటారు. ఎందుకంటే నేను అన్ని చూసాను, ఏదో మేలు జరిగినప్పుడు పెట్టించుకుంటారు. ఇదేంటి ఈ స్థితిలో ఉండి కూడిక? నేను షాక్ అయ్యాను నిజంగా, అద్భుతం. సో క్రైస్తవ విశ్వాసంలో మనందరం కూడా పరుగులెట్టేది కేవలం భౌతిక సంబంధించినటువంటి అవసరాలు పొందుకోవడానికే పరుగులెడుతున్నాం. అలా పరుగులెట్టుకుని విశ్వాస భ్రష్టులు అవుతున్నాం నిజంగా. దేవుడు వాటి కోసం పరిగెట్టమని చెప్పలేండి ఎక్కడికి. నీకు విశ్వాసం ఉంటే ప్రభువే ఇస్తాడు. నీకు ఏం అవసరాలో ఏం అక్కలో ఆయన తెలియదండి, నువ్వు అడక్క ముందే ఆయనకి తెలుసు అన్ని. నీ హృదయం నాకు ఇది కావాలనుకున్నప్పుడే, ఆలోచనప్పుడే ప్రభు ఎరుగుతున్నాడే. నీకేం కావాలో తగిన కాలంలో తగిన సమయంలో ఖచ్చితంగా ఇస్తాడే నీకు. ఆయన ఇచ్చినప్పుడు తీసుకో, కంగారు ఎందుకు? ఇవన్నీ మర్చిపోయి మనం పరుగులేడుతున్నాము. సో భౌతిక సంబంధించిన లోకానుసారమైనటువంటి కాదండి మనం పొందుకోవాల్సింది. నిత్య జీవాన్ని పొందుకోవడానికి, ఆ నిత్య జీవ ప్రదాతను అంగీకరించడానికి, హృదయంలో భద్రపరచుకోవడానికి, క్రీస్తుని ధరించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన్ని కలిగి ఉంటే ఇంకా నువ్వు ఈ లోకంలో లేకపోయినా విడిచి వెళ్ళిపోయినా ఆయనతో ఉంటావు ఖచ్చితంగా. అద్భుతం. అంతకు మించినటువంటి ఐశ్వర్యం ఏం కావాలండి? ఈ లోక సంబంధించిన ఐశ్వర్యం కంటే క్రీస్తుకు మించిన ఐశ్వర్యం ఏముంది? ఆయన అంగీకరిస్తేనే కదా నువ్వు గొప్ప ధనవంతుడు కదా. నిన్ను ధనవంతుడు చేయడానికే కదా ఆయన దరిద్రుడు అయింది. అవునా?
ఆ? నిన్ను ధనవంతం చేయడానికి, మనం ధనవంతులు చేయడానికి మన నిమిత్తమే ఆయన అన్నీ వదిలేసుకున్నాడు. నీ నిమిత్తమో నా నిమిత్తం, నీ బిడ్డల నిమిత్తం ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తాన్ని వాళ్ళకి చెల్లించాడు. అవన్నీ మనం మర్చిపోతే ఎలాగా? అమూల్యమైన రక్తం ద్వారానే కదా మనల్ని ఆయన విమోచించుకున్నాడు, విడిపించుకున్నాడు. సో అవన్నీ మనం హృదయంలో భద్రపరచుకోవాలని ఖచ్చితంగా. ప్రార్థన అయినటువంటి ఇర్మియా కూడా అంటాడు, యెహోవా నీవు నన్ను స్వస్థపరచము, నేను స్వస్థత పొందుకుంటాను. యెహోవా నీవు నన్ను రక్షించు, నేను నిన్ను నీవు నన్ను రక్షిస్తావు ఖచ్చితంగా. నేను నిన్ను స్తోత్రించటకు అంటాడు, నేను నిన్ను ప్రార్థించడానికి, స్తుతించడానికి నీవే కారణభూతుడు అంటాడు. ప్రార్థన ఇర్మియా, ప్రభా నువ్వు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థతలు అందుకుంటాను. ప్రభా నువ్వు నన్ను రక్షించు, నేను రక్షింపబడతాను. నిన్ను స్తుతించడానికి, కీర్తించడానికి నేనే, స్తోత్రించడానికి నీవే కారణభూతుడు అంటాడు. అద్భుతం నిజంగా. సో ఏదేమైనా కానీ క్రైస్తవ విశ్వాసాలు ఉన్న మనందరం కూడా విశ్వాసం మూలంగానే నీతిమంతులుగా తీర్చబడతాము. అలాంటి నీతిమంతులైన ప్రార్థన మనపూర్వకముదై బహు బలం కలిదై ఉంటుంది. ఖచ్చితంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం ఏ స్థితిలో ఉన్నా కానీ, ఏ అనారోగ్యంతో ఉన్నా, అలాంటి అపాయకరమైన స్థితిలో ఉన్నా, మరణకరమైన స్థితిలో ఉన్నా కానీ దేవుడు ఖచ్చితంగా లేవనెత్తుతాడు, చేయి పట్టి నడిపిస్తాడనే విషయాన్ని మరి వారికి తెలియజేస్తూ, అలాగే మరి తిమోతి గారి కొరకు కూడా మరి ప్రార్థన చేయండి. హాస్పిటల్లో ఉన్నారు, వారి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రభునందు మరి అంకుల్ విశ్వాసం ఉంచారు కనుకనే మరి ఖచ్చితంగా ఈరోజు కోరికను పెట్టుకోవాలన్న ఆలోచన వరకు రావడం. నిజంగా విశ్వాసాన్ని కోల్పోలేదు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా మరి అంకుల్ కొరకు ప్రార్థన చేయాలని, త్వరగా కోలుకుని మరి యథావిధిగా మరి కుటుంబంతో చక్కగా కోలుకుని సంతోషించలాగిన మరి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థించలాగిన మరి దేవాతి దేవుడు ఆయన ఆత్మ సహాయంతో వారిని లేవనెత్తి బలపరిచి నడిపించును గాక. శ్రద్ధమైనందుకు వందనమ్మ. అలాగే మన మధ్యన మరి సురేన్ బాబు గారు కూడా ఉన్నారు, వారు కూడా కొన్ని మాటలు. అందరికీ వందనాలండి. మరి సుధీర్ బాబు చెప్పారు, తిమోతి గారు చాలా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ కూడిక పెట్టడానికి నేను షాక్ అయ్యాను. నేను చాలా ఆశ్చర్యపోయిననేసి చెప్పారు. సాధారణంగా మేలు జరిగిందంటే స్థుతి కొడి పెడతారు. అందుకే యువకు అంటారు, దిగంబరిగా నేను తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చి తిని యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను. స్థుతి కలిగిన కాకుండా అన్ని పోయినప్పుడు ఆయన యోబు గారు స్థుతించడం జరిగింది. ఇందాక 17-14 వర్షంలో కూడా నీవు నన్ను స్వస్థపరచము, నేను స్వస్థ పొందుతాను. అదే 2వ సమయాల గ్రంథంలో కూడా మాట ఉంటుంది, నీవు ఆశీర్వదిస్తే నా కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. కనుక ఏదైనా దేవుడే చేయాలి. చూడండి, ఇంతగా ఇజ్రాయేల్ గురించి కూడా చెప్పారు. ముందు మెడిసిన్ కాదు, ఫస్ట్ ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క దేవుళ్ళు మనకు ఉండాలి. హిజ్కియా పట్ల స్వస్థత చేయాలని ఆయన అనుకున్నాడు కనుక ఆయనకు ఆరోగ్యం వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, అంజూరప పండ్ల ముద్ద తెచ్చి ఆయనకి ఒక భయంకరమైన పురుపు ఉంది. ఒక పూర్వకాలంలో అవి రాక్షస పురుపు అంటారు, ప్రజెంట్ అయితే మనం దాన్ని క్యాన్సర్ అని అంటాం. అటువంటి వ్యాధితో ఉన్నాడు హిజ్కియా. ముందైతే ఆయన స్వస్థత, నీకు మరి 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానని చెప్పి తర్వాత ఆయన మెడిసిన్ ముద్ద ఆయనకి కట్టడం జరిగింది. కనుక ముందు దేవుడు మనను స్వస్థపరచాలని ఆయన అనుకుంటే మనం స్వస్థత పొందుతాము. చాలా చక్కని మాటలు చెప్పారు. విశ్వాసం ఉండాలి. ఆ 12 ఏళ్ల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఎన్నో తిప్పలు పడింది, స్వస్థత లేదు. అనుకున్నామే యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముడితే నేను స్వస్థత పొందుతాను అనుకుంది. వెంటనే స్వస్థత వచ్చింది. అక్కడ ప్రభు కూడా మాట అంటారు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను
నీ విశ్వాసమే నీకు స్వస్థత వచ్చింది కనుక అట్టి విశ్వాసం కలిగి మనం ఉండాలి. లేకపోతే దేవుడు అంటాడు, ఆయన విశ్వాసం లేకపోతే మాత్రం అడిగేస్తాడు. ఆయన శిష్యుడితో అంటాడు కదా, అల్ప విశ్వాసరాలు అంటాడు. ఎటువంటి విశ్వాసం ఎలా ఉండదా? అల్పం ఉంది. అల్ప విశ్వాసరాలా అనే మాట కూడా అనడం జరుగుతుంది. కనుక విశ్వాసంతో ఉంటే దేవుడు తప్పకుండా స్వస్థత ఇస్తాడు. ఒక శతాధిపతి ఆయన దాసుడు అస్వస్థతగా ఉన్నప్పుడు అక్కడ దేవుడు కూడా మాట అంటాడు. ఆయన ముందు ఆ శతాధిపతి అంటే నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలంటాడు. ఈ ఇశ్రాయేలులో ఎంత విశ్వాసం గలవాడిని అక్కడ కూడా చూడలేదు అంటాడు. చూడ ఎంత గొప్ప విశ్వాసం. నువ్వు రావక్కర్లేదు, నువ్వు మాట సెలవిస్తే అంత గొప్ప నమ్మకము, అంత గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా స్వస్థత ఇస్తాడు. ఒక తిమోతి గారికే కాదు, ఎవరికైనా సరే దేవుడు తప్పకుండా ఆరోగ్యం ఇస్తాడు. దేవుడి మాట దీవించిన గాక. మరి చక్కటి మాటలు తెలియజేసిన మరి సూర్యన్ బాబు గారు కూడా ప్రభుపేట ప్రత్యేకంగా తెలియజేస్తానండి. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. ఎవరన్నా మాట్లాడారు? ముగింపు ప్రార్థన చేసుకున్నాం అండి. అందరూ మరొకసారి తిమోతి గారి కొరకు ప్రార్థన చేయండి. వారు కోలుకోవడానికి, స్వస్థత అందుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ ప్రార్థనలోను, వ్యక్తిగత ప్రార్థనలోను అంకులు జ్ఞాపకం చేసుకోండి. త్వరగా కోలుకొని మరి యథావిధిగా పని చేసుకోవడానికి, నడవడానికి, యాజుజులుగా ఉండడానికి ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ప్రార్థనలో శక్తి ఉంది, బలం ఉంది. సో ప్రతి ఒక్కరు ద్వారా ఆలోచిస్తాను ఖచ్చితంగా. రైట్, ప్రార్థన చేసుకున్నామా? నువ్వు ప్రార్థన చేసుకున్నాం. నువ్వు ప్రార్థన మరి సుమిత్రక్క మరియు ఆహారాన్ని ఏర్పరచాలి తీసుకున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్నాం. మరి నువ్వు ప్రార్థన మీరు చేస్తే బాగుంటుంది. సూర్యన్ బాబు గారు నువ్వు ప్రార్థన మరియు సూర్యన్ బాబు గారు చేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన మా ప్రియ పరలోక తండ్రి, విఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభావిక తండ్రి, మా యొక్క తమ్ముడు తిమ్మతి గారు యొక్క ఆరోగ్యం కొరకు ఏర్పాటు చేసిన యొక్క స్థితి కూడికలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ కూడిక ద్వారా మరి తిమ్మతి గారికి స్వస్థత, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దీవెన, ఆశీర్వాదం కలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు తండ్రి. మరి విశ్వాసం కలిగి ఉండాలని వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా లండన్లో ఉన్న తిమోతి గారు జ్ఞాపకం చేసుకోండి. మరి తనకున్న విశ్వాసాన్ని బట్టి ప్రభా తనకి సంపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేయండి తండ్రి. ఆ కుటుంబం అంతా కూడా ప్రభా ఇక్కడ విశ్వాసములో మరి బలపడుతూ ప్రభా మీ నామాన్ని హెచ్చిస్తూ తండ్రి ప్రభా నీ యొక్క సేవలో ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటండి ప్రభా. వారికి ఉన్న గొప్ప విశ్వాసాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాను. యవనస్తుడిగో ప్రభా సుధీర్ బాబు జ్ఞాపకం చేసుకోండి. రానున్న దినాల్లో ఇంకాను ప్రభా వాక్యం ద్వారా అనేక మందిని ప్రభా ఉజ్జీవింపజేస్తూ, అనేక మందిని రక్షణలోకి తీసుకొస్తూ నీ యొక్క రెండవ రాకడలో ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా నీ యొక్క రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి తన వంతు తాను కృషి చేయడానికి ఆ బిడ్డని మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆస్వాదించి మీ కృపలో భద్రపరచమని, మీరు అక్కడ ఆలస్యమైతే మరొక దినాన మళ్ళా మేమందరం మీ రీతిగా కాల్చుకొని ప్రభా మీ వాక్యం ధ్యానించడానికి సహాయం చేయమని మరొకసారి తమ్ముడు తిమోతి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ దయగల ప్రేమ గల హస్తంతో బిడ్డని మీరు తాకండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేయమని మా ప్రభును, మా రక్షకుడును అయిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కూడా యేసుక్రీస్తు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము తను మరి ఇదిగో లండన్ దేశంలో పండి అంకుల్ తిమోతి గారికి, అలాగే మరి కూడికలో పాల్గొంటూ పంచుకున్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా
మరి తోడై నుండి నడిపించిన దాకా మా అందరికి కొన్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి పలహారం తీసుకుని వెళ్ళాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మరి పలహారం మరి అవనస్తులు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం.